ఈ క్రాప్ డేటా ఈ క్రాప్ అంటే సోయింగ్. మన యూరియాకి వచ్చే ముందు కూడా మన జిల్లా వచ్చేసి ఈసారి వర్షపాతం తక్కువగా ఉంది. జూన్ నుంచి కనుక ఈరోజు సెప్టెంబర్ వరకు చూసుకుంటే -44% వర్షపాతం లోటు నమోదు. ప్రధానంగా జూన్ జూలైలో ఏదైతే మనకు సోయింగ్ సీజన్ ఉంటుందో ఆ టైంలో దాదాపు 60-80% నెగిటివ్ వచ్చింది. కానీ కొద్దిగా ఆగస్టులో ఇంప్రూవ్ అయ్యాం. సో కొద్దిగా ఎక్కువ వర్షపాతం వచ్చింది కానీ 3 నెలల సరాసరి తీసుకుంటే ఇప్పటికి కూడా 44% మైనస్లో ఉన్నాం. అందువల్ల అది ప్రధానంగా కూడా మన సోయింగ్ సీజన్ మీద బాగా ఎఫెక్ట్ చూపించింది. సాధారణంగా మంచి వర్షాలు వస్తే మన జిల్లాలో 57,000 హెక్టార్లలో మనకు సాగు కావాలి. కానీ ఈ రోజుకి కూడా మనకు సాగైంది ఎంత అంటే 10,600 హెక్టార్లు మాత్రమే సాగైంది. అంటే సరాసరి 18% మాత్రమే మనము ఈసారి సోయింగ్ చేసాం. అయినప్పటికీ కూడా మన యూరియా అవైలబిలిటీ కనుక చూసుకుంటే ఈ రోజు యాజ్ ఆన్ డేట్ కూడా చూసుకుంటే మనకు 69 నెంబర్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు. అంటే ప్రైవేట్ వాళ్ళ ద్వారా మనం ఇచ్చేటువంటి దుకాణాలు 69 ఉన్నాయి. మన గవర్నమెంట్ ఆర్ఎస్కేలు వచ్చేసి 102 ద్వారా మనము యూరియాని సప్లై చేస్తున్నాం. ఈ రెండు కూడా చూసుకుంటే దాదాపు 171 షాపుల్లో మనము రైతులందరికీ కూడా యూరియా అందుబాటులో ఉంచాం. ఈ రోజు చూసుకుంటే 69 డీలర్స్ దగ్గర 518 మెట్రిక్ టన్నుల యూరియా మనకు అందుబాటులో ఉంది. ఆర్ఎస్కేలు 102 కనుక చూసుకుంటే అక్కడ 460 మనకు మెట్రిక్ టన్నులు ఆర్ఎస్కేల దగ్గర ఉంది. సరాసరి మన జిల్లాలో ఇప్పుడు 978 మెట్రిక్ టన్నులు బ్యాగుల్లో కనుక చెప్పాలంటే 21,742 బ్యాగుల యూరియా మన జిల్లాలో ఉంది. మన జిల్లాలో కూడా ఎక్కడా కూడా యూరియా కొరత లేదు. ఎందుకు లేదు అని అంటున్నానంటే మనకున్న సోయింగ్ కూడా చాలా చాలా తక్కువ. మొత్తం మనం 100 అనుకుంటే 18 ఎకరాల్లో కూడా మనం పంట పండించట్లేదు. రెండోది ఈ యూరియాకి సంబంధించి ఏమైందంటే మనకు మొన్న హైలైట్ అయిన ఇష్యూలు ఒకటి మదనపల్లి, 2 పీలేరు ఇష్యూస్ బాగా హైలైట్ అయ్యాయి. ఎందుకు అయ్యాయంటే యాక్చువల్లీ పీలేరులో ఆ షాప్ ఓనర్ వచ్చేసి సాధారణంగా కూడా గవర్నమెంట్ నిబంధనలు ఏం చెప్తాయంటే షాప్ ఓనర్స్ అనేవాళ్ళు ఎవరికైనా అమ్మొచ్చు. మన జిల్లాలో వాళ్ళే కాదు పక్క జిల్లా వాళ్ళు వచ్చినా కూడా వస్తారు. మన అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ ప్రకారం కూడా చూస్తే పీలేరు మదనపల్లి అనేది ఒక ట్రేడింగ్ పాయింట్. ట్రేడింగ్ పాయింట్స్ అంటే ఏంటి? అటు పులిచెర్ల, రొంపిచెర్ల నుంచి కూడా చిత్తూరు జిల్లా నుంచి కూడా పీలేరు ఏదన్నా వ్యాపారం చేసుకోవడానికి వస్తారు. ఇది అవసరాలకు వస్తారు. మదనపల్లి కింద చూసుకుంటే పుంగనూరు, చౌడేపల్లి, వేంపల్లి మండలాల దగ్గర ఉన్నవన్నీ కూడా మదనపల్లికి కూడా వస్తూ ఉంటారు. ఈ వచ్చిన రైతులు సాధారణంగా వీళ్ళ దగ్గర కొనే అలవాటు కూడా ఉంది. అయితే ఏమైంది? సడన్ గా ఆ డీలర్స్ వచ్చేసి వాళ్ళకి కొద్దిమంది అందివ్వగానే నెక్స్ట్ డే ఒక 200 మంది ఫార్మర్స్ వచ్చేసారు. ఎక్కడి నుంచి పుంగనూరు, వేంపల్లి అటు నుంచి వచ్చేసరికి ఏమైందంటే సడన్ రష్ అనేది అక్కడ కనపడింది. మన రైతుల దగ్గర నుంచి వాళ్ళు ఏం ఆలోచించారు? వాళ్ళ జిల్లాల పూట వాళ్ళకి ఉన్నది కదా, మనది ఎందుకు ఇస్తున్నారనేది స్థానిక రైతులు అడగడం జరిగింది. ఇవి రెండు కూడా ఏం చేశామంటే సాధారణంగా అతని దగ్గర 50 టన్నులు మెట్రిక్ టన్నులు ఉంటే అదంతా కూడా ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు మన డీలర్స్కి ఏం చెప్పామంటే ప్రయారిటీ టు బి గివెన్ టు అన్నమయ్య ఫార్మర్స్. దెన్ మనకు మిగిలిన మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు అనేది మనం చెప్పడం జరిగింది. ఆర్ఎస్కేలు మీకు తెలిసిందే కదా, వారి పరిధిలో ఎవరైతే పంట పండిస్తూ ఉంటారో వారికి మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి 978 మెట్రిక్ టన్నులు ఒక 15 రోజుల క్రితం 10 రోజుల క్రితము దాదాపు 1450 వరకు ఉంది. అది మనం సేల్ చేసుకుంటూ ఇప్పుడు 978కి వచ్చాము. ఇప్పుడు నేను రాజంపేట వెళ్ళాను, కోడూరు వెళ్ళాను, చిట్వేలు వెళ్ళాను, అన్ని ప్లేస్‌లో అడిగాను. యూరియా మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏ రైతు కూడా మాకు ఇబ్బంది లేదు. మాకు సఫిషియెంట్ క్వాంటిటీ ఉందనేది మనకి ఈ సైడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు కొంత డిమాండ్ మనకు మదనపల్లి సైడు, అలాగే పీటీఎం సైడు, మొలకల చెరువు సైడ్ నుంచి కొంత ఉంది. దానికి తగ్గట్టుగానే మనం పొజిషన్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ వచ్చేసి ఇంట్రా డిస్ట్రిక్ట్ పర్మిషన్ కూడా ఇచ్చారు. సపోజ్ ఇప్పుడు మనకు మదనపల్లిలో ఎక్కువ డిమాండ్ ఉందంటే రాజంపేటలో తక్కువ ఉందంటే అక్కడి నుంచి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి అలాట్మెంట్ అనేది తక్కువ అంటే మన దగ్గరే లేదంటే పక్క జిల్లాలో ఉంది కూడా పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడికి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి పర్మిషన్స్ కూడా ఇచ్చారు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మన దగ్గర డిమాండ్ అంతగా మనకు కనపడట్లేదు. ఈ మదనపల్లి సైడ్ ఏదైతే మనకు సోయింగ్ జరుగుతుందో సోయింగ్ ప్రకారం మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీని ప్రకారం ఈ డేటా మొత్తం కూడా ఏ రోజు ఆ రోజు మీడియా ద్వారా మీకు అందిస్తున్నా. అసలు కోస్టల్ జిల్లాలో అక్కడో ఇక్కడో డిమాండ్ ఉందని నమ్మొచ్చు కానీ మన దగ్గర ఉన్నటువంటి ఏరియా పరంగా చూసుకుంటే మాత్రం డిమాండ్ అనేది చాలా చాలా తక్కువ. సో ఇది ఒకటి మనం మీ ద్వారా డిస్క్రిమినేట్ చేస్తున్నాం. రెండవది ఆనరబుల్ సీఎం గారు చెప్పేది కానీ అందరూ చెప్పేది ఏంటంటే కెమికల్స్ అనేటివి వ్యవసాయ సారాన్ని మరియు ఆరోగ్యపరంగా చూస్తే తగ్గించాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా. ప్రధానంగా కూడా యూరియా అవసరం ఉన్న దానికంటే కూడా అధికంగా వాడకం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక రైతుతో మనం మాట్లాడితే రైతు ఒక ఎకరా వరి పండిస్తే ఎన్ని బస్తాల యూరియా వేయాలి అంటే సాధారణంగా 3 చెప్తూ ఉంటాడు. కానీ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే 1.5 బ్యాగ్ ఇస్ వెరీ వెరీ సఫిషియంట్. పర్ ఎకర్ పర్ ఎకర్కి 1.5 బ్యాగ్ ఇస్ సఫిషియంట్ యాక్చువల్లీ. సో దాంట్లో కూడా ఏముంటుంది మొట్టమొదట జీరో అంటే ఈ రోజు కనుక నువ్వు దున్నడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇవ్వాల్సింది ఒక బ్యాగ్ ఇస్తావు.
ఒక బ్యాగ్ ఇచ్చిన తర్వాత మనకు ఒక 25-35 రోజుల మధ్యలో మళ్ళీ ఒక హాఫ్ బ్యాగ్ వాడాలి. మళ్ళీ అవసరమైతే ఒక 65 రోజులలో ఇంకొక హాఫ్ బ్యాగ్ వాడాల్సి ఉంటుంది. కానీ రైతులని వాళ్ళు పక్క వాళ్ళు వాడుతున్నారు, అధికంగా యూరియా వాడుతున్నారు అనే ఉద్దేశంలో వీళ్ళు కూడా ఎక్కువగా వాడడం ఒకటి కనపడుతుంది. రెండోది ఏం కనపడుతుందంటే యూరియా అనేది ఒకేసారి తీసుకోవాలని ఒక ఆత్రం. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఎకరా ఉంది. ఇప్పుడు నా నా 3 బ్యాగులు నాకు ఇచ్చేయండి అనే ఒక ఆత్రం కూడా ఒకటి ఇబ్బందిగా ఉంది. మనం ఇప్పుడు స్టాప్ చేసాము. ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని మళ్ళీ 25 రోజుల తర్వాత ఇంకో బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఒక 60 రోజులప్పుడు ఇంకొక బ్యాగ్ తీసుకుంటే కూడా డిమాండ్ అనేది అస్సలు ఉండదు. అంటే సాధారణంగా మనకు అందుబాటులోకి వస్తూనే ఉంటుంది. సో రైతులకు కోరేది ఏంటంటే మీ ద్వారా మనము ఎరువుల వినియోగం అనేది సైంటిఫిక్‌గా ఏదైతే శాస్త్రవేత్తలు చూపిస్తున్నారో దానికి అనుగుణంగా వాడుకోవాలి. రెండవది మీకు కావాల్సినంత యూరియా మన జిల్లాలో అవైలబిలిటీ ఉంది. కాకపోతే ఒకేసారి మీరు తీసుకోవడం కాకుండా మీకు అవసరం ఉన్నంత మేరకు తీసుకోవడం అనేది ఒకటి చేయాల్సి ఉంటుంది. రెండోది కొద్దిమంది అయితే రబీకి కూడా ఇప్పుడే అడుగుతూ ఉంటారు. తీసుకుంటూ ఉంటున్నారు. మరికొద్దిమంది ఏం చేస్తున్నారంటే పశువులకు మేత పండించే గడ్డికి కూడా మేము వాడతాము ఇచ్చేయమని కూడా అది కూడా ఒకటి జరుగుతూ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఇష్యూస్ అయితే ఏం లేవు. కానీ మనం చేస్తున్నది ఏంటంటే మనం ఏదైతే మనం వ్యవసాయ శాఖ ద్వారా ఈ క్రాప్ చేసామో అలాగే సోయింగ్ సీజన్ అవుతుందో ఎప్పటికప్పుడు డీటెయిల్స్ వచ్చేసి మనకు డిఓ గారి దగ్గర అలాగే ఆర్ఎస్పీలో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరి దగ్గర ఉంది. వారి ప్రకారం వచ్చే రైతులకి ఎవరికైతే అవసరం ఉందో ఆ రైతుల్ని గుర్తించి వాళ్ళకే స్లిప్లు ఇచ్చి వాళ్ళకి అందించాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది ఏంటంటే రైతులు యూరియా వినియోగం అనేది ఎలా చేయాలి వాళ్ళకి మరింత అవగాహన కల్పించడానికి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. అది సోమవారం నుంచి మొత్తం ఎంటైర్ 1 వీక్ కలెక్టర్ నుంచి బీఆర్ఓ వరకు అండ్ ఎంటైర్ ఆల్ డిపార్ట్మెంట్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కానీ ఎంపీడీఓస్ కానీ తహసీల్దార్స్ కానీ అందరం కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. సో తద్వారా కూడా యూరియాని ఏ విధంగా వినియోగించాలి, ఎంత వినియోగించాలి, ఏ కాలంలో వినియోగించాలి అనేది కూడా మరింత అవేర్నెస్ తీసుకొస్తాం. సో తద్వారా ఎక్కడా కూడా ఎటువంటి మిస్యూజ్ లేకుండా చక్కగా మన జిల్లాలో అవైలబిలిటీ ఉంది. సో దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి వారికి అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం. మెయిన్ వైల్ సబ్ కలెక్టర్స్, ఆర్డీఓస్, ఏఎస్పీ గారు, ఎస్పీ గారు అందరం కూడా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మా జిల్లాలో అంత ఆహ్, అంటే ఉద్రిక్తంగా అవసరం ఉండేంత పరిస్థితి ఎక్కడా లేదు. సోయింగే మనకు చాలా తక్కువ కాబట్టి మనకున్న ఏరియా సఫిషియెంట్‌గా సరిపోతుంది. ఇవి కాక మరొక 400 మెట్రిక్ టన్నులు కూడా మనకు వస్తూ ఉంది. నాకు డీఓ గారు చెప్పినట్టు వచ్చే 1 వీక్‌లో. ఆ 1 వీక్‌లో వచ్చేది కూడా ఎక్కడైతే డిమాండ్ ఉండబోతుంది, వచ్చే 1 వీక్‌లో కూడా ఎక్కడ సోయింగ్ ఎక్కువ జరుగుతుందనేది చూసి ప్రధానంగా మదనపల్లి, కీలేరు, మొలకల చెరువు సైడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది. అక్కడికి మనం మొబిలైజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు యూరియా మీద మనం అంటే వాళ్ళకి ప్రజలకు అప్రమత్తంగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. మీడియా వారు కూడా దీన్ని అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుతున్నాం. దీంతో పాటు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఉంది. అది ఒకటి నమోదు చేసుకుంటున్నాం. ఎంఈఓలందరికీ కూడా ఇదే పని మీద ఉన్నారు. అండ్ వీఆర్ఓల్ని మన వీఆర్ఏలు ఎవరైతే ఉన్నామో వాళ్ళని ఆయా ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్స్ దగ్గర అలాగే అక్కడ ఇంకేమన్నా కొద్దిగా క్యూ పరిస్థితి ఉంటే పోలీస్ నుంచి కూడా అటు అసిస్ట్ చేసుకొని మానిటర్ చేసుకునే విధంగా ఉంది. కానీ మన దగ్గర ఎక్కడా కూడా అది కనపడట్లేదు. ఆ 2 ప్లేసెస్ మాత్రమే మనకొచ్చాయి. అండ్ దోస్ ఆర్ ద రీజన్స్. సో ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ 90% డిస్కౌంట్ ఇస్తున్న బస్తా రూ. 260 అతుకుతారు. కానీ ఇక్కడ ఏంటంటే 2 కారణాలు రైతు వ్యతిరేకత వల్ల వాదన ఏంటంటే ఇక్కడ మనం వాళ్ళకి ఎంత ఇస్తున్నాం సాగు ఉందో కూడా అతి తక్కువ అంటే ఒక బస్తా, అతి ఎక్కువ అంటే 2 బస్తాలు మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. మనకి వాళ్ళు ఏదన్నా బై మిస్టేక్ ఏదైనా మనకి ఎక్కువ ఎకరాలు ఉన్నప్పుడు అక్కడ డీలర్ ఏం చేస్తున్నారంటే 260, కాకుండా 380 నుంచి 400 వరకు వాళ్ళు కోట్ చేస్తున్నారు. రెండో రెండో అంశం అంటే ఒక రైతుకు ఎక్కువ మనం ఇచ్చిన ఆయనకు 2 బస్తాలు 10 ఎకరాలు అది చాలదు కాదు. దాన్ని చేసుకుని ఇది నిజమైన సాగు చేస్తారు సార్. వాళ్ళు ఇక్కడ కోర్టుకి ఈ 2 ప్రశ్నలకు వాళ్ళ అవసరం లేకున్నా కూడా గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ మీరు అడిగింది ఏంటంటే అధిక ధరలకు ఇవ్వడం అనేది ఒకటి. ఈ అధిక ధరలకు అనేది ఎక్కడా రాకుండా కూడా మనము మన సిబ్బందిని అక్కడ పెడుతున్నాం. ఎందుకంటే డీలర్ దగ్గర ఉన్నది కాస్త ఏం చేస్తున్నారు, ఎక్కడన్నా అనీవెన్ డిమాండ్ వచ్చినప్పుడు మనకు తెలియకుండా అధికంగా అమ్మే అవకాశం ఉంటుందని చెప్పేసి వీఆర్ఓని కానీ వీఆర్ఏని కానీ అక్కడ పెట్టి మానిటర్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎంఏఓని వీళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఎప్పటికప్పుడు సర్విలెన్స్ పెట్టడం జరిగింది. ఇదైతే వాళ్ళకు క్లియర్‌గా చేశాము. యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఇంకొక కంప్లెయింట్ కూడా ఉండే. యూరియా కొన్నప్పుడు ఇతరత్ర మందులు కొనమనే డిమాండ్ కూడా ఉందని చెప్తే అవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎక్కడ అది జరగడానికి లేదు. రెండవది మనకి ఇప్పుడు యూరియా ఎలా కొంటున్నారంటే జస్ట్ ఆధార్ కార్డులు అలా ఇచ్చేసి కొనుక్కుంటున్నారు. సో మనం ఏం చేసామంటే ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది? మీరు రైతు. కానీ ఆళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళు. మీరేం చేస్తున్నారు? మీదో కార్డు, ఆయనదో ఆధార్ కార్డ్ అది ఇచ్చేసి కావాల్సినవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాడు దీనివల్ల 2 నష్టాలున్నాయి. ఒకటి
ఒకే వ్యక్తి ఎక్కువ మొత్తంలో యూరియా పోగు చేసుకోవడం ఒకటి. రెండోది అర్హులకు అందుబాటులో లేకుండా పోవడం ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆర్ఎస్కేల ద్వారా ఎవరు పంట పండిస్తున్నారు, ఈ క్రాప్‌లో ఎవరిది నమోదైంది, ఎవరు ఇప్పుడు సోయింగ్ చేస్తున్నారని వాళ్ళది చూసి వాళ్ళ ఎక్రేజ్ అనుగుణంగానే మనం ఇప్పుడు స్లిప్‌లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 చేయడం వల్లనే మనకు ఇప్పుడు గత 4, 5 రోజుల్లో క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ వర్ గివెన్ అప్ టు ద ఫీల్డ్. అండ్ ప్రతిరోజు నా ఆధ్వర్యంలో జేసీ ఆధ్వర్యంలో అప్ టు వీఏఏ దాకా మనం టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాము. ఈ 2 కూడా తప్పనిసరి కంట్రోల్ అవుతాయి. మీరన్నట్టు అక్కడక్కడ కంప్లెయింట్స్ వస్తే కూడా వాటిని టాకిల్ చేస్తున్నాము. అండ్ ఫర్దర్ ప్రైస్ ఎక్కడ ఇంక్రీజ్ అవ్వదు. రూ. 266.5 ఇవ్వాలి. ఎవరైతే ఈ క్రాప్ ఉంది, ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇచ్చే ఏర్పాటు మనం చేయడం జరుగుతుంది. ఇందులో ఇక్కడ అనమాట అంటే నిజమైన క్రాప్ చేసిన వాళ్ళు కాక వేరే వాళ్ళు ఎక్కువ శాతం మన ఎకరాలు ఏం పని సైడ్ బ్లాక్ మార్కెట్లో యాక్చువల్లీ దట్ ఈస్ ద హెవీ డిమాండ్ ఫ్రమ్ దట్ సైడ్ వస్తుంది. బట్ ఎనీవే దట్ వీ విల్ టేక్ కేర్. అది కూడా చూసాము. వేంపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ బంధువులు ఎవరైతే మదనపల్లి ఉంటారో వాళ్ళ కార్డులు తీసుకుపోయి అడుగుతూ ఉన్నారట. అది కూడా చూసాం. బట్ మేమేమన్నామంటే నువ్వు బంధువైనా ఎవరైనా సరే నీ దగ్గర ఏమైనా ఈ క్రాప్ ఉందా, నువ్వు పండిస్తున్నావా, పండిస్తే నీకు ఇస్తాం, పండియకపోతే ఇవ్వమని చెప్పడం జరిగింది. Yes, వీళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తున్నాం, ఎవ్రీడే తీసుకుంటున్నాం. మనకి ఈ క్రాప్ అనేది యాక్చువల్గా అయితే మన డిస్ట్రిక్ట్ రైతుకి 16,05,000 ల్యాండింగ్ పార్టీ మనం ఎంటర్ చేయాల్సి ల్యాండ్ కానీ 45 డేస్లో కేవలం 3% మాత్రమే. అది అట్లా కాదు, ఏదైతే ఈ క్రాప్ నమోదు చేయలేదు సార్. ఈ నమోదు దేవులు కానీ చాలా పనిభారం మీరు ఆ టేబుల్ చూసి మాట్లాడుతున్నారు. దాంట్లో ఏ టేబుల్ అయితే మన గవర్నమెంట్ అది మాట్లాడుతున్నారు, ల్యాండ్ పార్సెల్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఈ క్రాప్ పర్సెంటేజ్ ఒకసారి ఇవ్వండి. అప్పుడు ఈ క్రాప్ వచ్చేసి 46% మనం చేసాం. ఉంది, ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్. అదేమీ లేదు. ల్యాండ్ పార్సెల్స్ లో ఎక్కడైనా వీళ్ళకు కొంత డౌట్ ఉంది, విఆర్ఓకి మధ్యలో కొంత డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తాం. మారడం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకు సహకరించడం లేదు. అస్సలేదు. జేసీ గారు జాయింట్ గా రివ్యూ కంప్లీట్ చేస్తారు ప్రతిరోజు. ఎక్కడన్నా చెప్పొచ్చు కానీ మన దగ్గర అస్సలు ఆ విషయమే లేదు. ఏమంటే మన జిల్లానే ఒకరు సూసైడ్ చేసుకోవడం కూడా ఎవరు మన లేదు, అది ఎంక్వైరీ రిపోర్ట్ కూడా కంప్లీట్ అయింది, దానికి దీనికి సంబంధం లేదు. నువ్వు మళ్ళీ దాన్ని కావాలంటే ఎంక్వైరీ రిపోర్ట్ చూసి చదువు. నేను ప్రెస్ ముందు మీరు మాట్లాడుతున్నారు, పని భారం అస్సలు కాదు. ఎంక్వైరీ చేశాను. ఎంప్లాయీకి చిన్న ఇబ్బంది ఎంప్లాయీ కలిగినా కూడా ఐ విల్ టేక్ అట్మోస్ట్ కేర్. అది ఏమీ లేదు. ఇంకెందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఒక అతను చేసుకుంటే కూడా అది కూడా ఎంక్వైరీ కంప్లీట్గా చేసి కట్టే చేయించాను. సో వాళ్ళ బంధువుల్ని కూడా పిలిపించాను, కుటుంబ సభ్యుల్ని పిలిపించాను. అమ్మ ఏంటి కారణం అంటే కూడా వేర్ ఆల్సో డిఫరెంట్ రీజన్, ఏది అక్కడ రాలేదు, మనం అట్లా మాట్లాడకూడదు. సో నేను అడిగాను ఆ బంధువుల్ని కూడా అడిగాను, నువ్వు అన్న చెప్పిన విఏ ఉంది కదా, బంధువుల్ని పిలిపించాను. అమ్మ నీకేమైనా అనుమానం ఉందా, వీళ్ళు ఏమైనా హెరాస్ చేశారా అంటే కూడా వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు. సార్ వీళ్ళ నుంచి ఏ ఇబ్బంది లేదు, డైరెక్ట్గా మా ఓన్ ఇబ్బంది ఏది లేదు, బట్ స్ట్రెస్ అనేది కొంత వేరే ఉంది. ఆ విషయాలన్నీ ఇప్పుడు పర్సనల్ చెప్పలేను. యూ కాంట్ మేక్ లైక్ ఎస్పెషల్లీ అన్నమయ్యల పంటే లేదు, ఈ క్రాప్ ప్రెషర్ ఎక్కడ తప్ప ఉన్నదే 100 ఎకరాలకు 18% పండిస్తే మళ్ళీ దాంట్లో ప్రెషర్. సో అది అలా చేయకండి, బీ సెన్సిటివ్ టు ద క్వశ్చన్. ఎస్పీ గారు కూడా వారి తరఫున సో వాట్ యాక్షన్ దే ఆర్ టేకింగ్